పిరాయా హసీన్ దుల్బారా. ఈ మూవీ హసీన్ దుల్బారా మూవీకి సెకండ్ పార్ట్ లాగా అనమాట. సో ఆ మూవీ మాత్రం చాలా బాగుంటుంది, సస్పెన్స్ థ్రిల్లర్ చాలా బాగుంటాయి అనమాట. బట్ సెకండ్ పార్ట్లో అయితే అంతగా అనిపించింది నాకైతే. సో ఈ మూవీ జూయల్ 2కి అయితే థియేటర్లో రిలీజ్ అయింది అండ్ ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో అవైలబుల్గా ఉంది. సో ఇది నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా ఉంది. సో మూవీ విషయానికి వచ్చేస్తే యావరేజ్ మూవీ అని చెప్పచ్చు. అండ్ స్టోరీ విషయానికి వచ్చేస్తే మొత్తం అసలు ఏమీ లేని స్టోరీని పార్ట్ 3 కోసం సెటప్ చేసి ఉంచారు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ భారతీయుడు లాగానే. సో అలాగే అయితే సెటప్ చేసి ఉంచారనమాట పార్ట్ 2ని. సో పార్ట్ 2లో అయితే పెద్దగా స్టోరీ లేదు, అలాగే యాక్షన్ సీన్స్ కూడా అంత బాగాలేవు, బట్ సస్పెన్స్ కూడా లేదు ఈ మూవీలో. ఏం చేస్తామంటే ఎగ్జిక్యూషన్ తప్ప ఇంకేం లేదు ఈ మూవీలో. సో స్టోరీ విషయానికి వచ్చేస్తే సేమ్ అదే స్టోరీ పార్ట్ 1 నుంచి కంటిన్యూ అవుతుంది. సో పార్ట్ 2లో అయితే అభిమన్యు అనే కొత్త క్యారెక్టర్ అయితే వస్తారనమాట. సో ఆ క్యారెక్టర్ వచ్చాక ఏం జరుగుతుంది అనేది మూవీలో చూడాలి. బట్ అభిమన్యు క్యారెక్టర్ చాలా బాగుంది, బట్ ఎగ్జిక్యూషన్ అనేది అంతగా బాగాలేదు. సో స్టోరీ అక్కడే డౌన్ అయిపోయిందనమాట. సో వీళ్ళందరినీ కనెక్ట్ చేసే స్టోరీ అనేది సరిగ్గా రాసుకోలేదు అండ్ స్టోరీలో కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. సో పార్ట్ 3 బాగుంటుందేమో అనిపిస్తుంది కానీ సో నాకైతే హోప్స్ అయితే అంతగా లేవు. సో ఇది మాత్రం జస్ట్ అబవ్ అవరేజ్ అని చెప్పచ్చు. మీరు వాచ్ చేయాలి అనుకుంటే వాచ్ చేయండి. సో నేనైతే రికమెండ్ చేయండి ఈ మూవీని. సో మీరు కనుక పార్ట్ 1 వాచ్ చేసి ఉంటే పార్ట్ 3 కనుక ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఈ మూవీని ఖచ్చితంగా చూడండి. సో లేదు మీరు ఇంకా పార్ట్ 1 వాచ్ చేయలేదు అనుకుంటే ఫస్ట్ పార్ట్ 1 వాచ్ చేయండి, చాలా బాగుంటుంది, మంచి సస్పెన్స్ థ్రిల్లర్ అనమాట. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టాటా బై బై.